యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడా వచ్చిన అందరికీ ప్రభువు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి తన కృపలో మనల్ని భద్రపరిచి దాచి ఉంచి మేలు చేత మనల్ని జీవితాలను తృప్తిపరిచి నేటి దినమున సజీవులమై ప్రభువును స్తుతించగలిగిన ఆయన ఉన్నతమైన కృప మనపై కుమ్మరించిన దేవాది దేవునికి మనం ఎంతైనా రుణస్థులము. ఆయన మన జీవితంలో చేసిన గొప్ప మేలు కొరకు చేతులెత్తి స్తోత్రం నిలుదాము. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి, అనేక సార్లు మనం ధ్యానం చేసాం. ఈరోజు మరొకసారి దేవుడు మనకు తెలియచేయబోతున్నటువంటి ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోవడానికి ఆదికాండం 19వ అధ్యాయము 17 నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములు ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నీ ప్రాణము రక్షించుట వలన, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో, పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నేను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనమును చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మీరు 17వ వచనం నుంచి 26వ వచనం వరకు తర్వాత చదువుకోండి. మనందరికీ తెలిసిన విషయమే, లోతు, అబ్రహాము ఇద్దరు కూడా కలిసి నివాసం చేశారు. వారిద్దరూ కూడా కలిసి నివసించలేనంత విస్తారంగా వారి ఆస్తి పెరిగిపోయింది. తరువాత అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును గొడవ వచ్చి వారిద్దరు విడిపోయారు. నువ్వు తూర్పుకు వెళితే నేను పడమరకు వెళతానని. అలాగూ వారిరువురు కూడా విడిపోయి, లోతు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయక మునుపు, ఈ సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనం చేయక మునుపు అది ఏదైనా తోట వలె ఉన్నది అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక లోతు పచ్చని ప్రదేశాన్ని, కన్నులకు ఇంపైన దానిని, అందమైన దానిని ఎన్నుకొని దాన్ని కోరుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాము మైదానం వరకు వెళ్ళాడు. కన్నులెత్తి చూడగా తన కళ్ళ ముందున దాన్ని చూశాడు, దాన్ని చేరుకున్నాడు. దేవుడు అబ్రహాము అడుగుపెట్టిన ప్రాంతాన్ని, ఎడారిలాగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఏదెను వలె దేవుడు చేశాడు. కారణం ఏమిటయ్యా అంటే, అది ఎడారి ప్రాంతమైన దేవుడు ఏదెనుగా ఎందుకు చేశాడు అని అంటే, అబ్రహాము దేవునికి భయపడేవాడు, అబ్రహాము దేవుని కనపరిచేవాడు, అబ్రహాము దేవుని సన్నిధిని వణికేవాడు, అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకున్న కారణం చేత దేవుడు అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి ప్రదేశమును, ప్రతి స్థలాన్ని, ప్రతి చోట దేవుడు దీవిస్తూ వచ్చాడు. అబ్రహాము కూడా దేవునికి వెళ్ళిన ప్రతి చోట బలిపీఠాలు కడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహామునకు దూరం అయ్యాడో, ఈ యొక్క లోతు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో బలహీనమవుతూ వస్తున్నాడు. ఇప్పుడు తన జీవితం ఎక్కడి దాకా వచ్చింది అని అంటే, భయంకరమైన శత్రువులు, భయంకరమైన మనుషుల మధ్యలో ఏ విధమైనటువంటి దేవుని భయము లేని ఘోరమైన పాపములో కూరుకుపోయిన ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోయాడు.
ఆ పట్టణం ఎంత ఘోరమైనదంటే, స్వాభావిక ధర్మమును విడిచి ధర్మ విరుద్ధమైన కార్యాలు చేయుచు దేవుని ఎదుట ఘోర పాపాన్ని మూట కట్టుకున్నటువంటి ఆ ఊరు. ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలో నివాసం చేసి ఆ ఊరిలో తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు ఈ యొక్క లోతు. తనకు పిల్లలు కూడా అక్కడే పుట్టారు. ఆ సొదొమ పట్టణంలోనే పిల్లల్ని కన్నాడు, పెళ్ళి అక్కడే చేసుకున్నాడు. తన జీవితం అక్కడ గడుస్తున్న సందర్భంలో దేవాది దేవుడు వారి పాపం అధికమవుట చూసి ఆయన దిగి వచ్చాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి తన దూతలు పంపించి ఉన్నారు. కనుక అబ్రహాము ఈ విషయం దేవుడు అబ్రహామునకు తెలియజేసినప్పుడు అబ్రహామును బట్టి లోతును కాపాడాలని దేవుడు అనుకున్నాడు. అబ్రహాము లోతు విషయం ఎంతగానో దేవుని సన్నిధిలో బేరసారాలు చేశాడు. ఏమి చేసినప్పటికీ కూడా దేవుడు అబ్రహామును బట్టి లోతును తప్పించాలనుకున్నాడు. కనుక లోతుతో చెప్తున్నాడు, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నువ్వు ఈ మైదానం మందు ఎక్కడా కూడా వెనుదిరిగి చూడక పారిపో. నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపో అని దేవదూతలు అతని చేతిని పట్టుకొని, తన యొక్క భార్య చేతిని పట్టుకొని, తన ఇద్దరు కూతుర్ల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొచ్చి విడిచిపెట్టినప్పటికీ కూడా వారు పారిపోకుండా ఏమన్నా తెలుసునా, ఇదిగో ప్రభువా, అంత దూరం ఆ పట్టణానికి నేను పారిపోలేను, కానీ ఇదిగో ఈ ఊరికి సమీపంలో ఒక ఊరు ఉంది, ఆ ఊరికి నేను పారిపోతాను. అక్కడ దాకా నేను వెళ్ళలేను, దగ్గరలో ఉన్న ఊరికి వెళతాను. నేను బ్రతుకుతునని నా మీద నీ కటాక్షం చూపించు అని అబ్రహాం యొక్క లోతు అడుగుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే వారు వెళ్ళిపోతూ ఉండగా అబ్రహాము భార్య యొక్క మనస్సు దేని మీద ఉంది అని అంటే, తాను విడిచి వచ్చినటువంటి ఇంటి మీద, తాను వదిలి వచ్చినటువంటి తన ఊరి మీద, తను వదిలి వచ్చినటువంటి తన బంగారం ఆ యొక్క ఇంటి మీద తన మనస్సు ఉంది. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట, ఈ మైదానములో ఎక్కడా కూడా నిలువక నీవు నశించిపోకుండానట్లు నువ్వు పారిపో. ఏమవ్వాలంట? పారిపోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క లోతు భార్య దేవుని మాట విన్నట్టే ఉంది, కానీ వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైంది? ఉప్పు స్తంభంగా మార్చబడింది. కారణం ఏమిటయ్యా అంటే, తనకు దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ కూడా, దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, ఈ మైదానంలో ఎక్కడ వెనుదిరిగి చూడొద్దు అని. దేవుని ఆజ్ఞను ధిక్కరించింది. అంటే అర్థం ఏమిటంటే, ఆమెలో దేవుని మాటకు విధేయత లేదు. దేవుని మాటకు ఏం లేదు? విధేయత, లోబడే స్వభావం లేదు. ఈరోజు చాలామంది మనుషులు చెప్పినా వినరు, అధికారులు చెప్పినా వినరు, ఊరి పెద్దలు చెప్పినా వినరు, దైవజనులు చెప్పినా వినరు, దేవుడే దిగి వచ్చి చెప్పినా కానీ వినరు. వారు చేయాల్సిందేదో వాళ్ళు అది చేస్తారు, అంతే. ఇట్లాంటి వారు దేవుని రాజ్యానికి పాత్రులు కాలేరు. తమ దృష్టికి తాము వెళుతున్న మార్గం మంచిది అనుకుంటారంట. సామెతల గ్రంథంలో తెలియజేస్తున్న మాట, తమ దృష్టికి తామే నీతిమంతులం అనుకుంటారంట, తాను వెళుతున్న మార్గం మంచి మార్గం అనుకుంటారంట. తుదకు అది మరణానికి దారి తీస్తుంది అని రాయబడింది.
మరణానికి దారితీస్తుంది. దైవ చిత్తమును నువ్వు గ్రహించకుండా, దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా, నీకు ఇష్టమైనది నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు నష్టపోతావు. చూడండి, దేవుని మాటకు విధేయత చూపించకుండా తనకిష్టమైన త్రోవలో వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు ఒక దైవజనుడిని పిలిచి, నా సేవ చెయ్యి, పలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చెయ్యి అని దేవుడు చెప్తే, ఆ ప్రాంతానికి నేను వెళ్ళను ప్రభువా, నాకు ఇష్టం లేదు, దయచేసి నా ప్రాంతానికి వెళ్ళమని చెప్పొద్దు, ఇదిగో నాకు ఇష్టమైన ప్రాంతానికి నేను వెళతానని చెప్పి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీషుకు వెళ్ళాడు యోనా. తద్వారా ఏం జరిగింది అనంటే, అతను అవిధేయతను బట్టి ఆ వాడలో గొప్ప పెను తుఫాను, ఆ వాడలో ఉన్న వారందరూ కూడా ఈ అవిధేయుడైన యోనాను బట్టి, విధేయత చూపించలేని ఈ యోనాను బట్టి వారందరూ కూడా అల్లకల్లోలం, గందరగోళానికి గురి కావాల్సి వచ్చింది. అవిధేయుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమస్య. అవిధేయుడు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇల్లు గందరగోళం. అవిధేయత ఎక్కడ కనబడుతుందో, విధేయత ఎక్కడ కనిపించదో, దేవునికి విరోధంగా నడుచుకునే వారు ఎక్కడ ఉంటారో అక్కడ సమాధానం ఉండదు, క్షేమం ఉండదు. కనుక ఈమె వెనక్కి తిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఎందుకు వెనక్కి తిరిగి చూసింది అనంటే, ఆమె జీవితం లేదా ఆమె యొక్క హృదయం సొదొమపై మమకారం దానిపై నిండిపోయింది. చాలామంది చూడండి, విడిచిపెట్టండి, వదిలిపెట్టండి, మరలా చేయకండి, అటు వెళ్ళకండి, అటు చూడకండి, ఇక మర్చిపోండి, మరలా ఆ విషయమే మాట్లాడకండి, జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయిందేదో అయిపోయింది, మరలా ఇంకెప్పుడు అలా చేయకండి అని చెప్పినా కానీ కొందరి మనస్సు మరలా దాని వైపే మరలా వెనక్కి తిరుగుతుంది. మరలా పాత అలవాట్లు, మరలా పాత స్వభావం, మరలా పాత మనుషులతో పరిచయాలు, మరలా వెనుదిరిగి చూసే స్వభావం. కుక్క తన వాంతికై వెనుదిరిగినట్లు, కక్కిన కూడుకు ఆశపడినట్లు ఈరోజు అనేక మంది వెనుదిరిగి చూసే జీవితాలు. దేవుని వాక్యం చెప్పగానే చెప్తుంది, నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. కనుక ఈరోజు నువ్వు దేవుని రాజ్యానికి వారసుడుగా మార్చబడుతున్నావా? దేవుని రాజ్యానికి పాత్రుడుగా నువ్వు మార్చబడుతున్నావా? లేక లోక సంబంధమైన వాటి చేత నువ్వు ఆకర్షించబడి, జయించబడి మరలా వెనుకకు తిరుగుతున్నావా? దేవుని వాక్యం అంటుంది, వెనుకున్న వాటిని మరచి. పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను. మన చూపు ముందుకుంది కానీ వెనకకి లేదు. దేవుడు మన కళ్ళు ముందు పెట్టాడు కానీ వెనకకి పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసునా? నువ్వు ముందు చూపుతో ముందుకి సాగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది క్రీస్తును ఆరాధించేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చేవారు పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి, కానీ అలా సాగడం లేదు. లోక సంబంధమైన ఆసక్తి, లోక సంబంధమైన ఆడంబరాలు, లోక సంబంధమైనటువంటి ఆకర్షణ చేత ఆకర్షించబడి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా పడిన వారుగా ఉన్నారు. కనుక నీ జీవితాన్ని నీవు వెనుకకు తిరిగి చూసే అలవాటు నీ జీవితంలో ఉంటే మానుకోవాలి.
కొంతమంది చూడండి, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా ప్రతిసారి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అలవాటు, వెనక్కి తిరిగి చూసే అలవాటు, వెనక్కి తిరిగి చూసే అలవాటు. ఇది కామన్గా నీ జీవితంలో శరీర సంబంధంగా వెనక్కి తిరిగి చూసే అలవాటు లేకుంటే పర్లేదు. కానీ ఆత్మీయ జీవితంలో కూడా వెనకడుగు వేయటం, వెనక్కి తిరిగి చూడడం, వెనక కూర్చోవడం, దూరంగా వెంబడించడం, ఆలస్యంగా దేవుని సన్నిధికి రావడం, ఇవి నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా క్షేమం కాదు. నీ ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. కనుక నీ జీవితాన్ని నువ్వు గుర్తించి నువ్వు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం అశ్రద్ధ, వెనుదిరిగి చూసే అలవాటు ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఉండకూడదు. రెండవదిగా నేను మీకు తెలియజేస్తాను, చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. అక్కడే మరొక మాట కూడా రాయబడింది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. ఆ మాట చాలా ఇంపార్టెంట్. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? లోతు భార్య జీవితం నుంచి మనం ఏం తెలుసుకోగలము అంటే, నేర్చుకోవడానికి ఏమీ లేదు. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభమైంది అంతే. ఇప్పుడు పాఠం ఏమిటంటే, నువ్వు వెనక్కి తిరిగి చూసే అలవాటు కనుక నీకుంటే నష్టపోతావు. కనుక దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, ఈ మైదానం అంటూ ఎక్కడా కూడా నువ్వు నిలువక, వెనుదిరిగి చూడక, నిలువక వెనుదిరిగి చూడక. దైవజనుడు కీర్తనాకారుడు తన మొదటి అధ్యాయం రాస్తున్నాడు, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోటున కూర్చుండక. కనుక మనం ఎక్కడ నిలవకూడదని దేవుడు చెప్తున్నాడు, అక్కడ నిలవకూడదు. ఎవరితో సాంగత్యం మనకు వద్దు అని దేవుడు చెప్తున్నాడో వారితో మనకు సాంగత్యం వద్దు. ఎవరి ఆలోచన మనం తీసుకోకూడదని దేవుడు చెప్తున్నాడు, వారి ఆలోచన మనం తీసుకొనకూడదు. కానీ ఈ లోతు ఏది దేవుడు చేయొద్దు అని చెప్పాడో దానినే చేసింది. చెయ్యొద్దు అన్న దానిని చేయడం చాలామందికి అలవాటు. మాట్లాడద్దు అంటే మాట్లాడతారు, వెళ్ళొద్దు అంటే వెళతారు, చూడొద్దు అంటే చూస్తారు, ముట్టుకోవద్దు అంటే ముట్టుకుంటారు. అలా జీవించకూడదు అంటే అలాగే జీవిస్తామంటారు. అది మంచి పని కాదు అంటే మేము ఆ పనే చేస్తామంటారు. దీనివల్ల ఎంతో నష్టం వారి జీవితాల్లో చవి చూడవలసి వస్తుంది. చూడండి, దేవుని హెచ్చరిక. రెండవది దేవుని హెచ్చరిక, నిర్లక్ష్యం. దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు వారు. 19వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చదవండి. ఆది కాండము అప్పుడు ఆ మనుషులు 19వ అధ్యాయము 12 నుండి 17 వరకు చదవండి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చు. మేము
ఈ చోటును నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక ఈ పట్టణమును గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులను మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పింది. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసిను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని తీర్పు రాబోతుంది అని ముందుగానే హెచ్చరించారు వారు వచ్చి. లోతు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటి వారు, నీ కలిగిన వారందరూ తీసుకొని ఈ ఊరి దోష శిక్షలో నువ్వు నశించిపోకుండా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో, పారిపో అని చెప్పినప్పటికీ కూడా, తీర్పు రాబోతుందని ముందుగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా లోతు కుటుంబం తప్పించుకునే అవకాశం దేవుడిచ్చిన. అర్థమైందా? హెచ్చరిక చేసి అవకాశం ఇచ్చారు. ఒకటి దేవుని హెచ్చరిక, తీర్పు రాబోతుంది పట్టణం మీదకి. రెండవది చివరి అవకాశం, తప్పించుకొని పారిపో. ఈ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు తప్పించుకోలేదు. వారు ఆ దేవుని మాట హెచ్చరికను వారు లోబడలేదు. పైపొచ్చి ఏం చేశారంట? తడువు చేయగా. దేవుని వాక్యం మనం చూస్తున్నాము. వారు తడువు చేస్తూ ఉన్నారు. అశ్రద్ధ. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళాలంటే అశ్రద్ధ. వెళదాములే, టైం ఉందిగా, ఆరోగ్యం బాగోలేదులే, కాసేపు పడుకుందాం, టైం ఉందిగా, ఇంటికాడ వంట పని అవ్వలేదులే, టైం ఉందిలే, పాటలు పాడుతున్నారులే. అశ్రద్ధ. దేవుని వాక్యం వినబడుతున్నా, పాటలు వినబడుతున్నా, ఆరాధన వినబడుతున్నా, సాక్ష్యాలు వినబడుతున్నా, అశ్రద్ధ. పరిగెత్తుకుని వెళ్ళే అలవాటు లేదు చాలామందికి. నిర్లక్ష్యం. నీ జీవితంలో ఆదివారాన్ని, ఆరాధనను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావో ప్రభు రాకడను కూడా నీవు అలాగే నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రభు రాకడను కూడా నీవు అలాగే నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రభు రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు చాలా ఉన్నాయి. అక్కడక్కడ కరువులను, భూకంపములను, యుద్ధ సమాచారమును, జనం మీదకి జనమును, ఇంకా భూకంపాలు, పెను తుఫానులు, రకరకాలుగా ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు. మునుపెన్నడూ చూడనివి, మునుపెన్నడూ విననివి, మునుపెన్నడూ మనకు తెలియనివి, క్రొత్త వింతైన రోగాలు, వింతైన సమస్యలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఇది ఎన్నో నెల? 7వ నెల. ఈ నెలలోనికి మనం వచ్చినప్పటికీ కూడా ఇంకా ఏం పట్టలేదు, వర్షాలు. నెలాఖరికి మనం వచ్చేస్తున్నప్పటికీ కూడా సరైన వర్షాలు లేవు. రైతు పంట పండించగలిగినంత సమృద్ధి అయిన వర్షాలు లేవు. ఏదో
చిరుజల్లుల్లాగా పడుతున్నాయి, అంతే, చిరుజల్లుల్లాగా. బలమైన మోపైన వర్షం లేదు. నిన్న న్యూస్లో ఏమిచ్చో తెలిసిన, వర్షాలు లేని కారణము చేత, పంటలు పండని కారణము చేత ధరలు పెరగనై ఉన్నవి, భారీ నుంచి అతి భారీగా పెరగనై ఉన్నవి అని రాశారు. కనుక ఇక మీదట అన్ని రేట్లు పెరుగుతాయి. అంటే అర్థం ఏంటి? రేట్లు పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి? కరువు సమీపముగా ఉంది. కనుక ఒక హెచ్చరిక వచ్చినప్పటికీ కూడా సిద్ధపాటు లేదు, తొందరపాటు లేదు. ప్రమాదం ముంచుకొస్తున్నా కూడా కొంతమందిలో సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు లేని వారు ఏమవుతారో తెలిసిన, వారు కునికి నిద్రపోతారు. సిద్ధపాటు లేని వారు ఏమవుతారో తెలిసిన, వారి దివిటీలు ఆరిపోతాయి. సిద్ధపాటు లేని వారు ఏమవుతారో తెలిసిన, వారికి తలుపు తెరవబడదు. సిద్ధపాటు కలిగిన వారు వారి దివిటీల్లో నూనె సిద్ధంగా ఉంచుకున్నారు. సిద్ధపాటు కలిగిన వారు పెండ్లి కుమారుని స్వరం కొరకు అణువణువున ఎదురు చూస్తున్నారు. వారి చెవులు ఆ పెండ్లి కుమారుని శబ్దం కొరకు చెవులు కనిపెట్టుకొని ఉన్నాయి. వారి మనస్సు మేల్కొని ఉంది. పెండ్లి కుమారుని స్వరం కోసం వారు సిద్ధంగా ఉన్నారు. పెండ్లి కుమారుడు రానే వచ్చారు. వారు అనుకుని గడియలో పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. అది మధ్యరాత్రి వేళ. వెంటనే వారు లేచి పెండ్లి కుమారుని ఎదుర్కొని పెండ్లి కుమారునితో కూడా లోపలి గదిలోనికి వెళ్ళిపోయారు. అంతట తలుపు వేయబడింది. ఆ తర్వాత వచ్చారు, అయ్యా తలుపు తీయమని తడుతున్నారు. యేసు అన్నారు, మీరెవరో నేనెన్నడూ, అక్కడ ఒక మాట వాడాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నేనెన్నడూ ఎరుగను, నా యొద్ద నుండి తొలగిపోండి. సిద్ధపాటు లేని వారు అక్రమము చేసేవారు, సిద్ధపాటు లేని వారు క్రమము లేని వారు, సిద్ధపాటు లేని వారు వారి దేవుని యందు మర్యాద లేనివారు. కనుక సిద్ధపాటు ఎంతో ముఖ్యం నీ జీవితం. వీరికి వినపడుతుంది, సాక్షాత్తు దేవదూతలే వచ్చి చెప్పారు, ఈ ఊరిని మేము నాశనం చేయడానికి వచ్చాము, ఈ ఊరి దోష శిక్షలో మీరు నలిగిపోకుండా నశించిపోకుండా పారిపోండి అని చెప్పారు. అయినా కూడా వారు ఇంకా ఏం చేస్తున్నారు? తడువు చేస్తూ ఉన్నారు. తడువు చేస్తున్నప్పుడు దేవదూతలు వెళ్ళి అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి ఈడ్చుకొని వచ్చారంట. వెలుపలికి వారు తీసుకొని వచ్చేసారు, బయటకు ఈడ్చుకొచ్చేసారు. బయట నిలబెట్టి, ఊరు బయట నిలబెట్టి, ఇదిగో ఈ మైదానంలో ఎక్కడా కూడా నిలబడకుండా నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపో, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపో అని చెబితే వారికి అవకాశం, తప్పించుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారు? నిర్లక్ష్యం. ఈరోజు చాలామంది దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. దేవుని వాక్యం మనలను తెలియచేస్తుంది. అయినా కూడా చాలామంది జీవితంలో ఆలస్యం, అలక్ష్యం,
నిర్లక్ష్యం, పశ్చాత్తాపడే స్వభావం కనిపించదు. వారు చేసిన అపరాధం దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా ఆలస్యం చేస్తున్నాను క్షమించండి అని పశ్చాత్తాపడే మనస్సు వారిలో కనిపించదు. దేవుని వైపు తిరగాల్సిన వాళ్ళు ఇంకా దేవుని వైపు తిరగకుండానే బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ప్రక్క దేవుని మాట నీకు వినబడుతున్నా దేవుని వైపు తిరగకుండా, మరొక ప్రక్క నీకు హెచ్చరికలు కనబడుతున్నా కంటికి లోకంలో నువ్వు పశ్చాత్తాపడకుండా, మనస్సు మార్చుకోకుండా, మారు మనసు పొందకుండా ఇంకా వాళ్ళ జీవించడం ఎంతవరకు నీకు అది కరెక్ట్? చూడండి, ఈ యొక్క లోతు భార్య తల్లిదండ్రులు వారి ఇరువురు కూడా ఈ తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది అనడానికి లోతు యొక్క కుటుంబమే నిదర్శనం. తల్లిదండ్రుల యొక్క ప్రభావం 100% 99% కాదు, 100% పిల్లల మీద ప్రభావం పడుతుంది. చూడండి, 13వ అధ్యాయము ఆదికాండం 10 నుంచి 13 వరకు చదువుకున్నాం. ఆదికాండం 13వ అధ్యాయము లోతు కన్నులెత్తి 10 నుంచి 13 వరకు చదువుకుందాం. లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అట్లు అబ్రహాము లోతు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందు పట్టణములో ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసెను. సొదొమ మనుషులు. ఇప్పుడు 13వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. చూసారా? చాలు. సొదొమ మనుషులు దుష్టులంట, దేవుని దృష్టికి బహు పాపులు. ఇప్పుడు ఈ యొక్క లోతు ఎక్కడ కాపురం పెట్టాడు? సొదొమలో. అంటే చెడిపోయిన మనుషుల మధ్యలో, దేవుని దృష్టికి బహు పాపులైన ప్రజల మధ్యలో తన పిల్లలను పెట్టాడు. అక్కడ తన గుడారాన్ని వేశాడు. బ్రతకడానికి భూమి మీద ఎంత స్థలం లేదండి, ఎన్ని ఊర్లు లేవు, ఎన్ని ప్రాంతాలు లేవు, ఎన్ని గ్రామాలు లేవు. కానీ లోతు పోయి భయంకరమైన మనుషుల మధ్యలో గుడారం వేశాడు. లోతు గుడారం వేసిన తర్వాత వచ్చిన మనుషులు కాదు వాళ్ళు. లోతే పోయి వారి మధ్యలో కాపురం ఉన్నాడంట. అందుకని మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో 30 నుంచి 36 వరకు చదువుకుందాం. 30 నుంచి 36 వరకు. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వీరిరువురు కూడా, వారి తల్లి చనిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది మధ్యలో.
వెనుదిరిగి చూడడం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎవరు? నలుగురు కాస్త ఏమయ్యారు? ముగ్గురు అయ్యారు. ఊరు బయటకు వచ్చినప్పుడు ఎంతమంది? నలుగురు వచ్చారు ఊరు బయటికి. కానీ మిగిలింది ఎంతమంది? ముగ్గురు మిగిలారు. ఒకరు ఏమయ్యారు అని అంటే మధ్యలో ఉప్పు స్తంభం అయ్యారు. కారణం, దేవునికి విరోధంగా ఏదైనా చేసినప్పుడు జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. కావాలంటే మీకు మరొక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఒక ఊర్లో ఉంచి నలుగురు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? నలుగురు. ఎవరెవరు? భార్య, భర్త, ఇద్దరు కొడుకులు. నయోమి భర్త, నయోమి యొక్క ఇద్దరు కొడుకులు. ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము నుంచి మోయాబుకు వెళ్ళారు. మోయాబుకు వెళ్ళిన తరువాత కొంతకాలానికి తన భర్త చనిపోయాడు. మహారాజు, మహులోన్ అంటే మహారాజు. తరువాత తన యొక్క పిల్లలిద్దరూ కూడా ఎల్కానా, కిల్యోను, ఎలీమెలేకు అంటే మహారాజు. నయోమి భర్త పేరు ఏం పేరు? ఎలీమెలేకు. తన పెద్ద కుమారుని పేరు మహులోను, చిన్న కుమారుని పేరు కిల్యోను. ఈ మహులోను, కిల్యోను అనే ఇద్దరు కుమారుల్ని తన భర్తను తీసుకొని ఈ నయోమి మోయాబుకు వెళ్ళింది. మోయాబుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మొదటగా తన భర్త చనిపోయాడు, తరువాత తన పెద్ద కొడుకు చనిపోయాడు, తర్వాత తన చిన్న కొడుకు కూడా చనిపోయాడు. చనిపోక మునుపు వాళ్ళిద్దరికి ఏం చేసింది తెలుసా? ఆ ఊర్లో వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఊర్లో వాళ్ళని చూసే పెళ్లి చేసింది. చాలామందికి ఇదొక అలవాటు. మా ఊరి పిల్లల్ని చూడండి, మా కులం పిల్లల్ని చూడండి, మా కులంలోనే చూడండి. అర్థమవుతుందా? చాలామంది చెప్పేటప్పుడు కూడా మా వాళ్ళండి అని చెప్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చెప్తారు? మీ వాళ్ళండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు మీ వాళ్ళే, మా కులస్తులు, మా వాళ్ళే. మనుషులందరూ ఒకటే కదా, అందరిలో ప్రవహించే రక్తం ఒకటే కదా, అందరూ తినే తిండి ఒకటే కదా, అందరూ పీల్చే గాలి ఒకటే కదా, అందరూ త్రాగే నీరు ఒకటే కదా, అందరూ చచ్చిన తర్వాత పోయేది కూడా కాటికే కదా. కానీ ఇంతలో పుట్టి అంతలో పెరిగే ఈ స్వల్పమైన జీవితంలో మనది అని అనక మీ అర్థమవుతుందా మీకు? ఈ స్వార్థం నశించకున్నంత వరకు కూడా దేశం బాగుపడదు, కుటుంబం బాగుపడదు. చాలామందిలో మా వాళ్ళండి, మీ వాళ్ళండి, అది మీది, ఇది మాది. ఇక్కడ మనం చూసినట్లయితే లోతు తన పిల్లలు తీసుకెళ్ళి చెరుపు చేయు ప్రజల మధ్యలో పెట్టాడు. వాక్య ప్రకారం చెప్తున్నాం, చెరుపు చేయు పిల్లల మధ్యలో వారి సంతతిని పెట్టాడు. అందువలన 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్లుగా, బళ్ళు వాడలు అవుతాయి, వాడలు బళ్ళు అవుతాయి అన్నట్లుగా, ఈ లోతు ఎప్పుడైతే తన పిల్లలు ఆ ప్రజల మధ్యలో ఉన్నారో వారికి ఏ బుద్ధులు వచ్చాయో తెలుసా? సొదొమ గొమొర్ర పట్టణస్థుల బుద్ధులే వచ్చేసాయి. మీకు ఒక విషయం చెప్తాను వినండి. స్లమ్ ఏరియాలో ఉన్నామనుకోండి, స్లమ్ ఏరియాలో, ఆ స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలు తెల్లారు లెగిస్తే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు అనుకోండి. అర్థమైందా? వల్గర్ లాంగ్వేజ్ వినడానికి కూడా భయంకరంగా ఉంటుంది. ఆ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క మాట విధానం, ఈ భయంకరమైన దుర్భాషలు, బూతులు. తల్లని ఉండదు, చెల్లని ఉండదు, తమ్ముడని ఉండదు, అక్కని ఉండదు, అన్నని ఉండదు, భర్తను ఉండదు, భార్య అని ఉండదు. వాయా వరుసలు తప్పిన బూతులు, అతి భయంకరమైన బూతులు మాట్లాడే ప్రజల మధ్యలో మన పిల్లలు ఉన్నారనుకోండి,
ఏమి నేర్చుకుంటారు? అవే నేర్చుకుంటారు. వాళ్ళు తెల్లారి లెగిస్తే ఏం చూస్తున్నారో అదే నేర్చుకుంటారు. ఇక్కడ లోతు యొక్క పిల్లలు కూడా, ఇద్దరు ఆడపిల్లలు కూడా చెడిపోయి పాడైపోయి క్రమం తప్పి అక్రమంలో కూరుకుపోయినటువంటి భయంకరమైన ప్రజల మధ్యలో తన కాపురం ఉన్నాడు కనుక ఆ పిల్లలకు ఆ చెడు తలంపులే వచ్చాయి, ఆ వ్యభిచార సంబంధమైన తలంపులే పుట్టాయి. క్రమం లేని ప్రజలు అక్కడ, అక్రమంతో కూడిన ప్రజలు అక్కడ, స్వాభావిక ధర్మమును విడిచి ధర్మ విరుద్ధంగా చేసే ప్రజల మధ్యలో వారు ఉన్నారు కనుక ఆ మనసు వారికి వచ్చేసింది. కనుక లోతు సొదొమలో నివసించడం వలన అతని కుమార్తెల ఆలోచనలు కూడా ఆ దుష్ప్రభావం, ఆ దుష్ట సంస్కృతికి ప్రభావితమై లోనయ్యారు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు. కనుక మన కుటుంబం ఎక్కడ ఉందో, ఎలా జీవిస్తుందో, అది మన పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం జాగ్రత్త పడాలి. కనుక అది పిల్లలపై ప్రభావం చూపించి వినాశనాన్ని చూపిస్తుంది, ప్రభావితం చేస్తుంది. కనుక మనము దేవునికి ఇష్టమైన వాతావరణంలో మన పిల్లల్ని పెంచాలి. మన పిల్లల్ని ఎక్కడ పెంచాలి? దేవునికి ఇష్టమైన వాతావరణంలో మన పిల్లల్ని పెంచాలి. ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు. అంతెందుకండి, నీ పిల్లల్ని చదివించేటప్పుడు ఏ స్కూల్ అయితే బాగుంటుంది, ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బాగా చదువుతారు, ఏ స్కూల్లో బాగా చదువు చెప్తారు, ఏ స్కూల్లో బాగా కేర్ తీసుకుంటారని చెప్పి నీ పిల్లలు నువ్వు చిన్నప్పుడే ఎల్కేజీలో యూకేజీలో జాయిన్ చేసేటప్పుడే 1కి 10 సార్లు 10 మందిని అడిగి కనుక్కొని తిరిగి తెలుసుకొని నువ్వు జాయిన్ చేస్తావు. ఎందుకు? నీ పిల్లల భవిష్యత్తు నిమిత్తం. అర్థమైందా మీకు? కనుక మనం కూడా మన జీవితంలో మన పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు, మన పిల్లలు ఏ వాతావరణంలో పెరుగుతున్నారు, మనం పిల్లలు పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి మన పిల్లలు కూడా మారిపోతారు వారిలాగా. దేవుని వాక్యం చెప్పగానే చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడికను ఏం చేస్తుందంట? చెరిపివేస్తుంది. మీకు తెలుసా, బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసునా? లోతు నీతిమంతుడు అని. లోతు నీతిమంతుడు, నీతిమంతుడైన లోతు అని రాయబడిన దేవుని వాక్యంలో. నీతిమంతుడే కానీ తన పిల్లలను నీతి మార్గంలో నడిపించలేదు, తన పిల్లలను నీతియుక్తమైన ప్రజల మధ్యలో ఉంచలేదు. అందుకే మన పిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయనివ్వకూడదు. ముఖ్యంగా బూతులు మాట్లాడే పిల్లల మధ్యలో పిల్లలతో సహవాసం చేయనివ్వకూడదు. అబద్ధాలు ఆడే పిల్లలతో మన పిల్లలు సహవాసం చేయనివ్వకూడదు. సినిమా పాటలు పాడే పిల్లలతో మన పిల్లలు సహవాసం చేయనివ్వకూడదు. అర్థమవుతుందా? మన పిల్లలు ఒంటరిగా స్కూల్లో ఉన్నా పర్వాలేదు, మన పిల్లలతో ఎవరు సహవాసం చేయకపోయినా బాధ ఏమీ లేదు, వచ్చే నష్టమేమీ లేదు. 10 మంది చెడ్డ స్నేహితులు పోగు చేసుకున్నట్టు కంటే ఒంటరిగా ఉంటే మేలు. చెడిపోయిన 10 మందిని వెంట పెట్టుకుని తిరిగేదానికంటే ఒంటరి జీవితంలో దేవుడు నీకు తోడుగా ఇమ్మానుయేలుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నానా చెత్త పోగేసుకునే దానికంటే ఒంటరి జీవితం నీకెంతో శ్రేష్టం. కనుక మన పిల్లలు ఎవరితో పడితే వారితో మాట్లాడినివ్వడం, ఎవరితో పడితే వాళ్ళతో తిరగనివ్వడం, ఎవరితో పడితే వాళ్ళతో ప్రవర్తించనివ్వకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. ఇక్కడ లోతు తన పిల్లలను సొదొమలో పెట్టినందు కారణము చేత ఇప్పుడు
లోతు యొక్క కుమార్తెలు తండ్రికి కన్నీరు తెప్పించారు. ఒక భయంకరమైన సంఘటన, పాపం అక్కడ చోటు చేసుకుంది. నాలుగవది, పాపాన్ని సమర్థించడానికి మనుష్య జ్ఞానం సరిపోదు. 19 అధ్యాయం 30 నుంచి 36 వరకు మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. లోతు కుమార్తెలు చెప్తున్న మాట ఏమిటి తెలుసిన? సర్వలోక మర్యాద చొప్పున మనకు ఎవరు లేరు కనుక మనము ఈ విధముగా చేద్దాం అని వారు తప్పుడు ఉద్దేశం, తప్పుడు అభిప్రాయం అర్థమవుతుందా? లోతు కుమార్తెలు వంశాన్ని నిలబెట్టుకోవాలనుకున్నారు. ఎవరు నిలబెట్టాలనుకున్నారు? వంశం. వారి వంశాన్ని నిలబెట్టుకోవాలని, లేదా వారి ఆశ తీర్చుకోవాలని తండ్రికి మద్యం తాగించారు. అర్థమవుతుందా మీకు? కనుక పాపానికి పాల్పడ్డారు. మంచి ఉద్దేశం ఉన్న తప్పు మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్నిసార్లు మన ఉద్దేశాలు మంచివే, కానీ ఎంచుకునే మార్గం తప్పుడు మార్గం అయితే బహు ప్రమాదం. ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ నువ్వు ఎంపిక చేసుకునే మార్గం, నువ్వు తీసుకునే నిర్ణయం, అది నిన్ను తప్పుడు దారిలో తీసుకుని వెళ్ళచ్చు. కనుక పాపాన్ని సమర్థించడానికి నేను అలా చేశానండి, ఎలా చేశానని చెప్పడం సరికాదు. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళి అక్కడ వాటన్నిటిని సమూల నాశనం చేసేసాయి. ఏది కూడా బ్రతకనివ్వద్దు, ఏది తీసుకురావద్దు. దేవుడు చెప్పగానే చెప్పాడు సౌలు రాజుకి. కానీ ఈ సౌలు ఏం చేశాడు తెలుసునా? సమూల నాశనము చేయక మంచి వాటిని, క్రొవ్విన వాటిని, తన కంటికి నచ్చిన వాటిని తీసుకొచ్చేసాడు. జయసూచక పతాకం ఎగరవేశాడు. ప్రవక్త వచ్చాడు. ఓ ప్రవక్త, నీకు జయము కలుగును గాక అని ఇతను మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ ప్రవక్త అన్నాడు, నీవు దేవుని మాట ప్రకారం చేసావా అంటే, నేను దేవుని మాట ప్రకారం పూర్తిగా చేసేసాను అన్నాడు. అయితే నాకు వినపడుతున్న రంకెలు ఎక్కడివి? అవా నీ దేవునికి బలిద్దామని. దేనికంట? నీ దేవునికి బలి అర్పించడానికి. దేవునికి బలి అర్పించే ఉద్దేశం మంచిదే. దేవునికి బలి అర్పించే ఉద్దేశం మంచిదే. అర్థమైందా? నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ నువ్వు చేసిన పని సరైనది కాదు. ఒక ఆయన సువార్త కూటానికి, సువార్త చెప్పడానికి, సువార్త కూటంలో బల్బులు పెట్టడానికి బల్బు పగిలిపోతే బల్బు కొనడానికి తన దగ్గర డబ్బులు లేకపోతే డాక్టర్ దగ్గరికి పోయి నా బ్లడ్ తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. ఏమడిగాడు? నా బ్లడ్ తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి. ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే, ఉద్దేశం మంచిదే, కానీ నిర్ణయం తప్పు. తీసుకున్న నిర్ణయం తప్పు. బాగుపడాలనుకుంటున్నావు, మంచిదే, కానీ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అయితే
అది బహు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కనుక దేవుని చిత్తానికి విరుద్ధమైన మార్గములో మూర్ఖత్వంగా నువ్వు వెళ్ళక మంచి ఫలితం నీకు దేవునికి విరోధమైన మార్గంలో వెళితే రాదు. ఒక మంచి ఫలితం నీకు లభించినట్లు నువ్వు మంచి లక్ష్యముతో మంచి మార్గాన్ని ఎంచుకుని, అది కూడా నీ మార్గం పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. కనుక దేవునికి ఇవ్వాలి అని ఉద్దేశం మంచిదే, దేవునికి ఇవ్వాలి, కానీ తీసుకున్న నిర్ణయం తప్పు. అననీయ సప్పెర దేవునికి ఇవ్వాలి అని పొలం అమ్మారు, మంచిదే ఉద్దేశం, కానీ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అలా మన జీవితంలో వీళ్ళ వలె, ఇదిగో లోతు కుమార్తెల వలె తప్పుడు నిర్ణయాలు తీసుకొనక జాగ్రత్త పడాలి. 5వది మనం చదువుకున్న అదే అధ్యాయం 32 నుంచి 35 వరకు చదివితే, మద్యం. లోతు మత్తులో ఉండగా తీవ్రమైన పాపం జరిగింది. వివేకం కోల్పోయినప్పుడు మనిషి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అర్థమైందండి? విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు మనిషి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. మద్యం మత్తులో కొంతమంది తీసుకున్న నిర్ణయాలు ఎన్ని కుటుంబాలు బలవుతున్నాయో మద్యం మత్తులో. మనం చూడలేదా? మనం రోజుకొక వార్త న్యూస్లో వింటూనే ఉన్నాం. రోజుకు ఒక వార్త కాదు, రోజుకి ఎన్నో వార్తలు మనం వింటున్నాం. మద్యం మత్తుకు బానిసై ప్రమాదం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి, మద్యం మత్తులో తన భార్యను కొట్టి, మద్యం మత్తులో రకరకాల పనికిమాలిన పనులు చేయడం. కనుక మద్యం నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. కనుక క్రైస్తవుడు ఎప్పుడూ కూడా మెలకువగా ఉండాలి. తీసుకున్న నిర్ణయం జాగ్రత్త పడి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు మెలకువతో నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయాన్ని పడితే ఆ నిర్ణయం తీసుకోవద్దు. కనుక నీవు మత్తుగా ఉండకూడదు. ఎప్పుడు చాలామందికి మత్తు, ఎంత మత్తు అంటే మత్తు 4-5 రకాలు ఉంటుంది. ఒకటి, శారీరకంగా మద్యం త్రాగడం వల్ల వచ్చే మత్తు. ఇంకొక మత్తు ఏంటి చెప్పనా? తిండి ఎక్కువై అధికమైన తిండి వలన కలుగు మత్తు. 3వ మత్తు ఏంటి చెప్పనా? మాంసం అధికంగా తినడం వలన మత్తు. మాంసం అధికంగా తినడం వల్ల కలిగే మత్తు. 4వది ఐహిక విచారాల వలన కలిగే మత్తు. ఐహిక విచారాలు అంటే ఏమీ లేవనుకోండి, ఇంట్లో నాకేమీ లేవే, తినడానికి తిండి లేదే, సరైన వస్త్రాలు లేవే, సరైన ఇల్లు లేదే, నాకు వ్యాపారం లేదే, ఉద్యోగం లేదే, నాకు చదువు లేదే అని అన్నిటిని గురించి, చేతి నుండి డబ్బులు లేవే, ఆలోచించి నిద్రపోతారు. కొంతమంది ఎక్కువగా ఆలోచించడం వలన మత్తు. దీన్నే దేవుని వాక్యం అంటుంది, ఐహిక విచారాల వలన కలుగు మత్తు. ఈ మత్తు చాలా ప్రమాదకరమైనది. కనుక నువ్వు ఎప్పుడు కూడా మెళకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత లోతు యొక్క జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ 36 నుంచి 38 వరకు చదవండి. 19వ అధ్యాయము 36 నుండి 38 వరకు. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడును.
చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నీమి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా బెన్నమ్మి అని పేరు పెట్టును. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడిగా ఎంచబడును. చాలు, దేవునికి స్తోత్రం. లోతు కుమార్తెల ద్వారా మోయాబు, అమ్మోను జనము పుట్టుకొచ్చారు. తరువాత వీరు ఇశ్రాయేలు ప్రజలకు అనేక సమస్యలకు కారణమయ్యారు. వీళ్ళు అంటే ఈ పుట్టుకొచ్చిన ఇద్దరు పిల్లలు, ఈ సంతతి ఎంత దారుణంగా మారిందంటే మీకు ఒక మాట చెప్తాను. ఊరికి మంచి చేయాలని, ఇది చెప్తే మీకు అర్థమైపోతుంది. ఊరికి మంచి చేయాలని చెప్పి ఊరి మధ్యలో ఒక పెద్ద చెరువు తవ్వారు. ఏం తవ్వారు? చెరువు తవ్వారు. చెరువు తవ్విన తర్వాత ఊరిలో పడ్డ నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి? ఊరి మధ్యలో ఉన్న చెరువులోకి వస్తున్నాయి. ఈ చెరువులో నీళ్లు ఫిల్టర్ చేసి ట్యాంకుకి ఎక్కించి ఊరి ప్రజలందరికీ కూడా త్రాగునీటిగా ఉపయోగిస్తున్నారు. ఇంకొకటి, ఈ ఫిల్టర్ చేయగా మిగిలిన నీళ్ళంతా కూడా పంట పొలాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలా ఊరికి ఉపయోగపడుతున్న ఈ చెరువు కొంతకాలం దాన్ని ఎవరు పట్టించుకోపోయేసరికి ఆ చెరువు నిండా ఏం పెరిగాయి తెలుసా? గుర్రపు డెక్క అంటారు. తెలుసా మీకు? గుర్రపు డెక్క, పచ్చగా గుర్రపు డెక్క అల్లుకుపోయింది. దాన్ని శుభ్రం చేయకపోయేసరికి, దాన్ని పట్టించుకోపోయేసరికి ఆ చెరువు నిండా గుర్రపు డెక్క పెరిగిపోయింది. ఇది ఎంతగా పెరిగిపోయిందంటే ఇక్కడ చెరువు ఉందా లేదా అన్నంతగా పెరిగిపోయింది. దట్టమైన పొదలు, దట్టమైనటువంటి లోతైనటువంటి ఆ యొక్క చెరువు నిండా రకరకాల చెట్లు మొలిచిపోయాయి. ఎవరూ పట్టించుకోకపోతే ఆ చెరువు ఎలా పాడైపోయిందో అలాగే నీ జీవితంలో చిన్న చిన్న పాపాలను పట్టించకపోతే అవి దట్టమైన అడవిలాగా మారిపోతాయి. రహస్య పాపానికి కూడా పరిణామాలు ఇలానే ఉంటాయి. వారు చేసిన రహస్య పాపం పరిణామం ఎంత దాకా వచ్చిందంటే తన ఇంటి వారే తనకు శత్రువులయ్యారు. అర్థమైందా మీకు? తన ఇంటి వారే తనకు శత్రువులయ్యారు. తన కడుపున పుట్టిన పిల్లలే తనకు శత్రువులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలలో నేడు ఇశ్రాయేలు ప్రజలకు తన వారసత్వం నుంచి వచ్చిన వారే శత్రువులుగా మార్చబడ్డానికి కారణం ఇదిగో వీళ్ళు చేసిన పాపం ఎటువంటిదో చెప్పనా? ఒక మూల మొలకెత్తిన ఇల్లు కట్టుకుంటామా? చెప్తా వినండి. ఇల్లు కట్టుకుంటామా? ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కడో కాకి ఒక గింజ తీసుకొచ్చి మన దొడ్లో పడేస్తుంది. అది ఏ గింజ? వేప గింజ. ఏదది? వేప గింజ. ఆ వేప గింజ మొలకెత్తి పెరుగుతుంది. పోనీలే, వండనీలే అని అనుకుంటే అది పెరిగి ఏమవుతుంది? మహావృక్షం అవుతుంది. అది పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? దాని వేర్లు మనం కట్టుకున్న ప్రహరీ గోడను తన్నేస్తాయి. కొంతకాలం తర్వాత పూర్తిగా ఆ ప్రహరీ గోడ అంతా కూడా ఏమవుతుంది? నెరలిచ్చి పగిలిపోతుంది. నెరలిచ్చి ఏమవుతుంది? పగిలిపోతుంది. మనం కట్టుకున్న ఇంటిని పాడు చేస్తుంది. ఇది ఎలాగో పాపము కూడా అంతే. పాపం యొక్క చేదు విత్తనం కూడా అంతే. బాగా భయంకరముగా సుడిగాలి విసురుతుందంట. పెను తుఫాను, బీభత్సమైనటువంటి వర్షం, భయంకరమైన పెను తుఫానులో, వర్షంలో, హోరు గాలిలో ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చింది ఒక చిన్న విత్తనం.
ఒక చిన్న విత్తనం. ఎంత చిన్న విత్తనం అంటే అది ఆవగింజ కంటే కూడా చాలా చిన్న విత్తనం. అది వచ్చి ఎక్కడ పడిందో తెలుసా? తాడు చెట్టు మొదల్లో పడింది. ఎక్కడ? తాడు చెట్టు పైన తలలో మొదల్లో పడింది. పడిన తర్వాత చిన్నగా అదేమని తెలిసిన కొంచెం ఉబ్బింది. మా దైవజనులు యేసన్న గారు చక్కగా దీని గురించి వివరించారు. ఇక నువ్వు పాపము చేయకు అనే సిడిలో దానిలో చెప్పారు. పాపం ఎంత భయంకరమైనదంటే ఈ యొక్క ఆ విత్తనం వచ్చి ఆ తాడి చెట్టులో పడిందంట. తాడి చెట్టు అంట, ఏంటి వెళ్ళిపోవేంటి, 3 రోజులు అవుతుంది వెళ్ళిపో అని అంటే ఆ విత్తనం అందంట, నేనెంత, నా బతికెంత, నువ్వు చూస్తే ఎంత ఎత్తున్నావు, ఎంతలా ఉన్నావు, నేనేదో ఒక మూల పడున్నాలే, నీకేం అడ్డంలే, నేను ఒక మూల పడున్నాలే అని అంటుందంట. అర్థమైందా? సరేలే, ఎప్పుడు వెళ్ళిపోతావు? ఇంకో 2 రోజులు వెళ్ళిపోతాలే, వర్షం తగ్గలేదుగా, వర్షం తగ్గితే, పెను తుఫాను తగ్గితే వెళ్ళిపోతాలే అందంట. సరేలే ఉండు అని చెప్పి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత అది మెల్లగా ఉబ్బి దానికి వేర్లు వచ్చి నెమ్మదిగా చిగురు వచ్చి అది మొలకెత్తడం ప్రారంభించిందండి, పెరగడం ప్రారంభించింది. ఇక ఈ తాడి చెట్టు పట్టించుకోకపోయేసరికి అది పెరిగి 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 దానికి ఊటలు దిగినాయి అంట. ఏం దిగినాయి? ఓడలు దిగి నేలను పాకినాయి. కొన్ని రోజుల తర్వాత దారిని పోయే వాళ్ళందరూ అనుకున్నారంట, ఒరే ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండాలి కదరా, ఏదిరా అని అనుకున్నారంట. ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండాలి కదరా, ఏదిరా అంటే ఎక్కడ కనపడితే ఆ తాడి చెట్టు ఉంది. తాడి చెట్టు ఉంది, కానీ ఎక్కడుంది? ఆ మర్రి చెట్టు మధ్యలో ఉంది. ఎక్కడుంది? మర్రి చెట్టు మధ్యలో ఉంది. అర్థమైందా? కొంతమంది సూదిలాగా వచ్చి దబ్బడంలాగా అయిపోతారు, వచ్చేటప్పుడు సూదిలాగా దొరుకుతారు. నేనెంత, నా బతికెంత, నేనేదో పక్కన పడి ఉంటాలే, మిమ్మల్ని కదిలించలే, మీకు సంబంధం లేదులే. అర్థమవుతుందా మీకు? పాపం కూడా అంతే. ఏముందిలే, చిన్న పాపమేగా, చిన్న అబద్ధమేగా, అంత పరిశుద్ధులు ఉన్నారేంటి? నీకంటే పరిశుద్ధులు ఎవరు లేరులే, పర్లేదులే, నువ్వు పరిశుద్ధుడు. చిన్న పాపమేగా, చిన్న అబద్ధమేగా, చిన్న దొంగతనమేగా, చిన్నదేగా, చెయ్యి, పర్వాలేదు, ఏం కాదు. చిన్నదేగా, అదే నీ జీవితంలో మ్రానవుతుంది, అదే నీ జీవితంలో మానవుతుంది. పాపము చిన్నదైనా, చిన్నదాన్నైనా పెద్దదైనా సరే దాన్ని వేళ్లతో సహా పెకిలించాలి. పావును కొట్టేటప్పుడు చిన్న పాము అయినా పెద్ద పాము అయినా దేంతో కొట్టాలంట? పెద్ద కర్రతోనే కొట్టాలంట. చిన్న పామే కదా, చిన్న కర్రతో కొడదామని కుదరదు. అక్కడ చిన్న పావునైనా పెద్ద పావునైనా పెద్ద కర్రతోనే కొట్టాల. పాపం కూడా అంతే. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమే. తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. కనుక ఈరోజు నీ జీవితంలో వీళ్ళు చేసిన ఆ భయంకరమైన పాపం వలన వారి జీవితంలో, వారి ఇంటిలో శత్రువులు పుట్టుకొచ్చారు. ముళ్ళ కంచె పెరిగినట్లుగా పెరిగారు. ఎలా పెరిగారు? శత్రువులు పుట్టుకొచ్చారు, ముళ్ళ కంచె పెరిగినట్లుగా పెరిగారు. ముళ్ళ కంచె చూడండి, నీళ్లు పోయాల్సిన పని లేదు దానికి. అది ఒక చోట పుట్టిందంటే చాలు, అదే పెరిగిపోతుంది. అందుకే అంటాను ఎప్పుడు, మంచి కంటే చెడు త్వరగా పెరిగిపోతుంది. మంచి కంటే చెడు త్వరగా పెరుగుతుంది. విషం పనిచేసినంత త్వరగా
ఔషధం పనిచేయదు. విషం కొంచెమే శరీరం అంతా పాకేస్తుంది. ఔషధం ఎంత ఎక్కువ మోతాదులో ఇచ్చినా విషం తగ్గడానికి చాలా టైం పడుతుంది. అంతే పాపము అంటే, దాని పర్యవస్థానం అంటే, దాని యొక్క చేదు అనుభవాలు కూడా అంతే. ఈరోజు అనేక మంది చేదును విత్తుతున్నారు, చేదును కోసుకుంటున్నారు. చేదైన జీవితాలు, చేదైన మాటలు, చేదైన సహవాసాలు, చేదైనటువంటి నడిపింపు, చేదుతో కూడినటువంటి మాటలు, అవి బహు నష్టాన్ని కలుగ చేస్తాయి. కనుక దేవుని వాక్యం అంటుంది, నువ్వు లోకాన్ని ప్రేమించక అది నష్టాన్ని కలుగ చేస్తుంది. నీవు నీ జీవితాన్ని సరి చేసుకొని ప్రభుకి అంకితం చేసుకో. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నా ప్రతి మాట నీవు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చేతులకు నీవు సమర్పించుకో. ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించిపోకుండా, ఈ మైదానమందు నీవెక్కడా వెనుదిరిగి చూడక నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపో. వారు పారిపోకుండా ఆ పర్వతానికి పారిపోలేమయ్యా, దగ్గరలో ఉన్న పర్వతానికి వెళతానని చెప్పి లోతు వ్యతిరేకత, అవిధేయత, ఎంతో నష్టం. దేవుని హెచ్చరిక మాట వినబడుతున్నా లోపడలేని జీవితం. అయ్యో ఎంత నష్టపోయాడో. ఈరోజు ప్రభు నీతో తేటగా సూటిగా మాట్లాడుతూ ఉండేది. నీవు పాప జీవితాన్ని విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు సాగిపో. ఈ లోకం ఒక రంగుల ప్రపంచం. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది. ఈ లోకం నిన్ను నాశనం చేయాలని కోరుకుంటుంది. లోకం వైపు చూడక గురి యొద్దకు పరిగెత్తు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తు. నాగటి మీద చేయి పెట్టావు, వెనుక తట్టి తిరిగి చూడక ముందుకు సాగిపో. నీ పిల్లలను నువ్వు ఎక్కడ పెంచుతున్నావు? ఎటువంటి ప్రజల మధ్యలో నువ్వు పెంచుతున్నావు? అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ఎవరికి